నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. 2025 దీపావళి మొదలు కన్యా రాశి వారి లైఫ్ ఇదే. కలలో కూడా చూడని మార్పులు చూస్తారు. ఒక వ్యక్తి కారణంగా మహాయోగం పట్టబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. 2025 దీపావళి మొదలుకొని కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే కలిసి రాబోతోంది. 2025 దీపావళి మొదలుకొని వీరికి రాజయోగమే పట్టబోతోంది. మీరెప్పుడు కూడా కలలో కూడా ఊహించని మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశం అయితే జరగబోతోంది. ఆ వ్యక్తి కారణంగా అదనపు పరిణామాలు అయితే మీకు అనుకూలంగానే ఉంటాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తోంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మీరు పాటించాలి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అనే జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత వీరు ఒక నిర్ణయానికి వస్తారు. కన్యా రాశి వారికి సమయం మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీదుగా వీరికి శుభ ఫలితాలు ఈ సమయంలో అధికంగా రాబోతూ ఉన్నాయి. ఆర్థికంగా మీకు మంచి పురోగతి సాధిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. అయితే మీకు ఈ సమయంలో కొన్ని సవాళ్ళు అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీర్ఘకాలిక పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఎప్పటి నుండో కూడా పూర్తి కాలేనటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది. కష్టపడి పనిచేస్తే సంపద, కీర్తి, గుర్తింపు లభిస్తాయి. ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బు హానిని కలిగించవచ్చు. కెరియర్ పరంగా ఉద్యోగము లేదా వ్యాపారంలో పురోగతి అనేది ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని హెచ్చుతగ్గులైతే కలగవచ్చు, కానీ మొత్తం మీద సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో మీకు కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. బుధ, శుక్ర, శని వారాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. అదృష్టాన్ని తెస్తాయి. మిగిలిన సమయాల్లో కూడా వీరికి అంతా కూడా బాగుంటుంది. కన్యా రాశి వారి పోటీ రంగాల్లో కూడా మెరుగ్గా రాణిస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. మీ యొక్క వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది. మరొక వైపు గురుడు 9వ స్థానంలో ఉండే సమయంలో అనేక రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి. కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు. అనేకమైన రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి. ఈ రాశి వారికి కెరియర్ పరంగా కూడా ఈ సమయంలో బాగుంటుంది. విజయం సాధిస్తారు. కొత్త బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. మీరు చేసే పనులన్నింటిలో కానీ విజయం సాధిస్తారు. ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా మీకు మంచి విజయాలు అయితే ఉంటాయి. పురోగతి ఉంటుంది. గురుడు, శని అనుకూలమైన స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు. మీకు సీనియర్ల నుండి మద్దతు కూడా ఉంటుంది. కేతు ఇదే రాశిలోను, రాహు 7వ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు. ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థిక పరంగా మీకు శుభప్రదం. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు.
మీరు ఈ సమయంలో భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు. ఈ ఏడాది గురుడు 10వ స్థానంలో ప్రవేశించే సమయంలో మీ యొక్క ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివలన మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. మీరు వాహనము లేదా ఇల్లు కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. మీరు కొంచెం ఓపిక పట్టాలి, చాలా తెలివిగా వ్యవహరించాలి, మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. అంతేకాదు మీ యొక్క ప్రేమ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు. మీ జీవిత భాగస్వామితో అపార్థాలు పెరగడం కూడా జరగవచ్చు. అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేసుకోవడానికి గురుగ్రహం మీకు సహాయపడుతుంది. మీరు ఒంటరిగా ఉండే వ్యక్తులను తమ యొక్క సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో కూడా ఘన విజయం సాధించే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదిలేరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. వీరి ముఖ్య లక్షణం ప్రతిదాన్ని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి మాత్రం తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. వీరికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశి వారికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావం కలవారుగా ఉంటారు. వీరు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినా వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. పెద్ద పెద్ద కార్యక్రమం నందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధపడతాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో ఉంటుంది. వీరు నడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడుట అనే లక్షణాలు గలవారుగా ఉంటారు. జన సమాధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వీరే వారికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.